నేను మర్చిపోలేదు ప్రీతి. మీ డాడీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుండి మినిస్టర్ దాకా ఎదిగారు. నువ్వు మాత్రం మా డాడీ మినిస్టర్ నీకు తెలుసా అని అడుగుతున్నావు. మా అమ్మ కూలి పని చేస్తూ ఎంత కష్టపడాలో అంత కష్టపడి నన్ను ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేసింది. అది నేను ఎలా మర్చిపోతాను? నేను చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నానని తెలుసు. ఒకే ఒక్క కోరిక కోరింది. నువ్వు ఇల్లు కట్టుకుంటే నా కళ్ళతో చూడాలని ఉంది బాబు. నా కొడుకు అన్నీ ఉన్నట్లే అంది అమాయకంగా. ఇంత పెద్ద ప్యాలెస్ కట్టాను, అమ్మ కళ్ళలో ఆనందం నాకు చూడాలని ఉండదా అని పవన్ అనగానే, చూడు చూడు నువ్వు చాలా ఘోరంగా మాట్లాడుతున్నావు, కానీ ఇప్పుడు కాదు, ఫంక్షన్ అయిపోయాక అందరూ వెళ్ళినాక మీ మమ్మీ తీసుకొచ్చి ఇల్లు చూపించు, ఇప్పుడు మాత్రం రావడానికి వీల్లేదు అంది కోపంగా. ఇప్పటి వరకు నువ్వు ఏదంటే దానికి తల ఊపాను, కానీ నేను ఇప్పుడు అలా చేయదలుచుకోలేదు. మా అమ్మని వెళ్ళి తీసుకొస్తాను అని కోపంగా హాల్లోకి వెళ్ళాడు పవన్.